ఎస్, ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ కోసమే పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో రాధాకిషన్ వెల్లడి. ఆయన కుటుంబ సభ్యులు, పార్టీలో సన్నిహితులు రహస్య కార్యకలాపాలను మేము చక్కబెట్టాం. విపక్ష నేతలు, కేసీఆర్కు ఇబ్బందిగా ఉన్నవారు, వారి సన్నిహితులు ఫోన్లపై ప్రణీత్ కుమార్ నిఘా. ఆ వివరాలతో వాళ్ళను లొంగ తీసుకునే వాళ్ళం. చిన్న విమర్శ చేసిన పెద్ద ఆయనకు చిరాకు. అందుకే నిరసనలు, ఆందోళనలు అణిచివేశాం. ఆదేశాలన్నీ సిపి ద్వారా వచ్చేట్టు చూసుకున్నాం. వెల్లడించిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్. లోక్సభ ఎన్నికల తర్వాత ట్యాపింగ్ కేస్ పార్ట్ 2. కేసీఆర్కు ఎందుకు నోటీసులు ఇవ్వరు? ట్యాపింగ్ కేసులో స్పష్టంగా కేసీఆర్ పాత్ర. ఇది రాధాకిషన్ రావు స్టేట్మెంట్లో ఉంది. కేసీఆర్ను కాపాడేందుకు ఓ మంత్రి చీకటి ఒప్పందం. ఎవరా మంత్రి? బీఆర్ఎస్ మనిషికే కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ టికెట్. మరి నేను, రేవంత్, హరీష్ ట్యాపింగ్ బాధితులం. బండి కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్. ట్యాపింగ్ కేసును మాకు ఆపాదిస్తున్నారు. బీఆర్ఎస్ పై ఆరోపణలు చేయకుండా పార్టీలను అడ్డుకోండి. హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు. ఒక్కసారి మనం దీని గురించి మాట్లాడాలి అంటే అరుణ్ కుమార్ గారే మరి ఆయనే వీటి గురించి మనకి విశ్లేషణ ఇవ్వగలుగుతారు. కాబట్టి మన అడ్వకేట్ అరుణ్ కుమార్ సార్కి ఒకసారి కాల్ చేద్దాం. సార్ నమస్తే, గుడ్ మార్నింగ్ అండి. సార్ లైవ్లో ఉన్న మాట్లాడచ్చా? ఒక్క 2 minutes 5 minutes? అదే మన ఇప్పుడు ఈరోజు ప్రధాన పత్రికలో అన్నిట్ల వార్తలో ఈ రాధాకిషన్ రావు అప్రూవర్గా మారిండ్రు, లైక్ కేసీఆర్ పేరు చెప్పిండ్రు. వాంగ్మూలంలో రహస్య కార్యకలాపాలను కూడా మేమే చక్కబెట్టినాం. ఆయన కుటుంబ సభ్యులు, పార్టీలో సన్నిహితులు, విపక్ష నేతలు, కేసీఆర్కు ఇబ్బందిగా ఉన్నవారు, వారి సన్నిహితుల ఫోన్లపై ప్రణీత్ కుమార్ నిఘా. ఆ వివరాలతో వాళ్ళను లొంగ తీసుకునే వాళ్ళం. చిన్న విమర్శ చేసిన పెద్ద ఆయనకు చిరాకు. సో ఇది రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఉంది. డైరెక్ట్గానే కేసీఆర్ పేరు చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ తదుపరి కార్యక్రమం ఏంటి? ఇంతకీ ఆ కార్యకలాపాలు ఏంటి? రహస్య కార్యకలాపాలను ఏ రకంగా చక్కబెట్టిండ్రు? క్లియర్గా వీళ్ళు అధికారం దుర్వినియోగం చేయడం మాట వాస్తవం. ముఖ్యమంత్రి, ఆ రోజున్న ముఖ్యమంత్రి స్వయంగా ఒప్పుకోవడం జరిగింది తన సొంత ఛానల్ TV9 లో. ముఖ్యమంత్రికి అధికారం ఉంటది, ట్యాపింగ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అన్న ధోరణిలో ఆయన మాట్లాడడాన్ని అడ్మినిస్ట్రేటివ్ ఫ్యాక్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మాజీ ముఖ్యమంత్రిని టచ్ చేయాలంటే కొద్ది గొప్ప లిమిటేషన్స్ ఉంటాయి. ఒక ఉద్యమ నాయకుడిగా ఆయనకున్న పరిచయాలు, ఆయన మీద జనాలకు ఇంకా అభిమానం ఉందన్న ఉద్దేశంలో రెండు పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు రెండు పార్టీలు ఆడుతున్న గేమ్ లో భాగంగా ప్రశాంత్ ను అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఢిల్లీ నుంచి. అంటే ముఖ్యమంత్రికి లేని ఇమ్యూనిటీ మాజీ ముఖ్యమంత్రికి ఏ విధంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో కేసీఆర్ ను ఖచ్చితంగా అరెస్ట్ చేసే ఉద్దేశంతో జరుగుతున్న పరిణామాలే ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ కు రావడం. ఇవన్నీ కూడా చూస్తే ఈ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ తర్వాత జరిగిన పరిణామాల కింద ఊహించుకోవచ్చు ఎవరైనా కూడా. ఖచ్చితంగా కేసీఆర్ ని అరెస్ట్ చేసే కార్యక్రమం 13వ తారీఖు నాడు సాయంత్రం కావచ్చు, 14వ తారీఖు నాడు సాయంత్రం కావచ్చు జరిగే అవకాశాలు ఉన్నాయి. కన్సెషన్ స్టేట్మెంట్ దట్టు ఒక పెద్ద హోదాలో ఉన్న రాధాకిషన్ రావు, ఒక అడిషనల్ ఎస్పీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా పనికొస్తాయి. అవే కాకుండా ప్రణీత్ రావు చెప్పిండు, ప్రణీత్ రావు కాంటింజెన్స్ ఇచ్చినా అని చెప్పేసి, ఆ టీమ్ కి ఇంటెలిజెన్స్ కి ఇచ్చినా అని చెప్పి, SITకి ఇచ్చినా అని మాజీ ముఖ్యమంత్రి స్పష్టంగా మాట్లాడడం జరిగింది. వాటన్నిటిని పార్ట్ అండ్ పార్సల్ గా తీసుకోవాలని చెప్పి నేను మొదటి నుంచి కోరుకున్నా. మళ్ళీ ఫిర్యాదు చేయడానికి కూడా కారణం అది. కేసీఆర్ తానందల తాను ఒప్పుకున్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి తన ముఖ్యమంత్రి హోదాలో SIBకి నిధులు అందించడం జరిగింది అని స్పష్టంగా ఒప్పుకున్నాడు. అక్కడ జరిగిన మిస్యూజ్ ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు ఉపయోగపడవచ్చు, కానీ మా ఒక పార్టీ అధ్యక్షుడిగా దాన్ని వాడుకోవడం జరిగింది. వాళ్ళ నిధుల సమీక్షణకు వాడుకోవడం జరిగింది. ఎలక్ట్రల్ బాండ్స్ ని వసూలు చేసుకోవడానికి ఉపయోగపడ్డది. తద్వారా అరాచకాలు చేయడం జరిగింది. నల్గొండలో 40 మంది స్త్రీలను ఒక కానిస్టేబుల్ ఏ విధంగా హింస పెట్టిండు, వీటన్నిటికి కూడా అప్పటి మాజీ ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే తప్పు జరిగినప్పుడు కంట్రిబ్యూటర్ నెగ్లిజెన్సీ కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కేసీఆర్ ని ఇరికించే ఉద్దేశంతోనే రెండు పార్టీలు ఆడుతున్న గేమ్ అని నేనైతే భావిస్తాను. సార్ ఇప్పుడు మొన్నటి వరకు ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా కేటీఆర్ చుట్టూ తిరిగింది. ఇప్పుడు డైరెక్ట్ గా రాధాకిషన్ రావు కేసీఆర్ పేరు చెప్పిండ్రు, వాంగ్మూలంలో ఒప్పుకున్నాక కూడా మరి ఈయన అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? అంత డేర్ చేస్తారా అరెస్ట్ చేయడానికి? మళ్ళీ ఏమన్నా లిటుకులు కిటుకులు అట్లాంటివి ఏమైనా ఉంటాయా? ఎందుకంటే ఓ మంత్రి కేసీఆర్ ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని కూడా జోరుగా వార్తలు వినబడతా ఉన్నాయి. సో ఏ రకంగా చూడొచ్చు? నేను ఇవన్నీ నా స్టేట్మెంట్ కి బలం చేకూర్చే విధంగా
బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ నిన్న మాట్లాడడం జరిగింది. అంటే ఒక మంత్రి అడ్డుపడుతున్నాడు, ప్రభుత్వంలో కూడా కొద్ది గొప్ప ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో ములాఖతై కేంద్ర బీజేపీతో ములాఖతై ఈ ఒక కేసులు పెట్టడం జరిగింది అమిత్ షా మీద, అమిత్ షా ఫోర్జుడు వెర్షన్ మీద. అందులో భాగంగా ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యమంత్రికి లేని ఇమ్యూనిటీ మాజీ ముఖ్యమంత్రికి ఏ విధంగా ఉంటుంది అన్న వాదనను ముందుకు తీసుకొచ్చే క్రమంలో ఖచ్చితంగా కేసీఆర్ ను అరెస్ట్ చేసే క్రమంలో అడుగులు వేసే విధంగా ఈ కేసు కూడా ప్రశాంత్ ను అరెస్ట్ చేసిన కేసు, ఢిల్లీ పోలీసులు రావడం, ఇవన్నింటినీ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది కేసీఆర్ అరెస్ట్ కాబోతున్నారు. తాను చేసిన తప్పులకు మూల్యం చెల్లించబోతున్నారు. ప్రజల నుంచి కూడా ఆదరణ రాకుండా ఉండాలి, ప్రజల నుంచి కూడా వ్యతిరేకత రాకూడదు అరెస్ట్ అని చెప్పి రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయి ఈ కేసు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. తమ పార్టీలో ఒక మంత్రి అడ్డుపడుతున్న విషయాన్ని కూడా పక్కకు పెట్టి ఆయనను పక్కకు పెట్టాలన్న ఉద్దేశం ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, అంటే ఢిల్లీ పోలీసులకి దీనికి ఏంటి సార్ సంబంధం? అంటే ఢిల్లీ పోలీసులకి ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ విషయం మీద, ఫోన్ ట్యాపింగ్ మీద. ఇప్పటి వరకు ఈ సమస్యను ఇప్పటి వరకు రాష్ట్రమే డీల్ చేసింది తప్ప కేంద్రం దృష్టికి వెళ్ళలేదు, వాళ్ళు డీల్ చేయడం స్టార్ట్ చేయలేదు కదా. రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాని పరిస్థితి, ఒక ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ అరెస్ట్ విపరిణామాలకు దారి తీస్తుందేమో అన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను పరిగణలోకి తీసుకున్నట్టు కనిపిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టెలిఫోన్ ట్యాపింగ్ లో పనిచేస్తున్నాయి, క్లియర్ గా అర్థమవుతుంది. బీజేపీ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు కాకుండా బీజేపీ, కాంగ్రెస్ కేసీఆర్ పార్టీని నల్లిఫై చేయడానికి చేసే కార్యక్రమాలు ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ పార్టీ నల్లిఫై అయితే ఆ ఓట్లు కాంగ్రెస్ లేదా బీజేపీకో మళ్ళీ అవకాశం ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీని నల్లిఫై చేయడానికి. కేసీఆర్ ని అరెస్ట్ చేసినప్పుడు హరీష్ రావును అరెస్ట్ చేయడం, సంతోష్ ను అరెస్ట్ చేయడం అనేది చాలా చిన్న విషయం. కాబట్టి కేసీఆర్ అరెస్ట్ ను ఉద్యమ క్రమంలో చూడకుండా ప్రజలు కూడా సంయమనం పాటించాలి. జరిగిన తప్పును సరిచేస్తున్న ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి. తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు నడిపి అధికార దుర్వినియోగం చేయడం, నిధులను పక్కదో పట్టించడం, భూములను అక్రమంగా రాసుకోవడం, కొన్ని వందల కేసులు, కిడ్నాప్ కేసులు కావచ్చు, మనీ ఎక్స్టార్షన్ కేసులు కావచ్చు, టీఆర్ఎస్ లోని నాయకులు చేసిన విషయం ప్రజలకు అర్థమైంది. కాబట్టి కొంత మాత్రం కూడా రివోల్ట్ రాకూడదన్న ఉద్దేశంతో కేసీఆర్ అరెస్ట్ అనేది ఎటువంటి సానుభూతిని క్రియేట్ చేయకూడదని రెండు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో ఉన్న పార్టీలు స్పష్టంగా ఆలోచన చేస్తారు. కానీ సార్ నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను, ఒక పక్క బీఆర్ఎస్ రోడ్ షో, కేసీఆర్ రోడ్ షో చూస్తా ఉన్నారు, సో పుట్టలుగా జనాలు వస్తా ఉన్నారు. అండ్ ఈ సర్వే రిపోర్ట్లు కూడా చెప్తున్న విషయం ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజలకు ప్రేమ లేదు కానీ కేసీఆర్ మీద ప్రేమ ఉన్నది. మరి అటువంటి కేసీఆర్ ఇప్పుడు కొన్ని ఛానల్స్ లోనే వీళ్ళే చెప్తా ఉన్నారు, అంటే ఇన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నారు, ఏ ప్రభుత్వం చేయదండి ఫోన్ ట్యాపింగ్, అన్ని గవర్నమెంట్స్ చేస్తాయి అఫీషియల్ గా, అందులో మేము కూడా అట్లనే చేసినాము అని చెప్పి చెప్పుకొని తిరిగే వాళ్ళలో ఇప్పుడు రేపటి రోజున కేసీఆర్ అరెస్ట్ అవుతున్నారు. వాంగ్మూలం ప్రకారము ఆయన అరెస్ట్ చేస్తున్నప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా ఆవేశంతో ఉడికిపోయే అవకాశం ఉందా? ఇక్కడ ఎంత మీరు సానుభూతి లేదనుకుంటున్నా, లేదు క్రియేట్ చేయలేరు, ఏం చేయలేరు అనుకున్నప్పటికీ, సో దీనంతా ఎట్లా చల్లబరిచే ప్రయత్నం చేస్తారు? జాగృతి అధ్యక్షురాలు కవితను అరెస్ట్ చేసి 2 నెలలు గడిచిపోయినా కూడా ఎవరు స్పందించలేదు. తన తండ్రి స్పందించలేదు, తన అన్న స్పందించలేదు, తన బావ స్పందించలేదు. ఎవరు అసలు తెలంగాణ జాగృతి కమిటీలన్నీ ఆమెనే రద్దు చేసి వెళ్ళింది. అంటే వాళ్ళకు ప్రజలలో ఏ విధమైన ఆదరణ లేదు. దోచుకొని దాచుకున్న డబ్బులను పంచే ప్రయత్నంలో రోడ్ షోలో భాగంగా ప్రజలు వస్తున్నారు తప్ప అభిమానంతో అయితే ఖచ్చితంగా రావట్లేదు. అభిమానంతో వస్తే నిజంగా అది అభిమానంగా అయితే వేరే పార్టీ రోడ్ షోలను ప్రజలు టీఆర్ఎస్ అభిమానులు అడ్డుకునే ప్రయత్నం చేసేవాళ్ళు. అసలు అటువంటి కార్యక్రమాలు ఏమీ జరగట్లేదు. అన్ని బహిరంగ సభలకు ప్రజలు వస్తున్నారు. సాయంత్రం ఎక్కువ కూడా రోడ్ షోలు కావచ్చు, బహిరంగ సభలు కావచ్చు, సాయంత్రం 5-6 తర్వాత జరుగుతున్నాయి. కాబట్టి చల్లని వాతావరణంలో అప్పటి వరకు బయటికి రాని ప్రజలందరూ బయటికి వస్తున్నారు. ఏం చెప్తాడో, టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఏం చెప్తాడో, తప్పుకుంటాడో అని చెప్పి ప్రజలు వస్తున్నారు తప్ప ఇక్కడ కూడా మద్దతు ఇచ్చే ప్రయత్నం కానీ, కనీసం జై తెలంగాణ నినాదాలు కూడా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి రోడ్ షోలో వినపడడం లేదంటే పూర్తి స్థాయి అభిమానాన్ని, మద్దతును ప్రజల నుంచి కేసీఆర్ కోల్పోయాడు. సరే, దాన్ని ఏ విధంగా వక్రీకరించి చిత్రీకరించే ప్రయత్నం చేస్తారన్న ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినందుకు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ముందుకు వెళ్తుంది. టెక్నికల్ ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చినప్పుడు మాజీ ముఖ్యమంత్రి మీరెంత అని చెప్పి ప్రశ్నించడానికి ప్రజలకు కూడా ఒక ఆయుధం ఇచ్చే ఉద్దేశం.
ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్, సో విన్నారు కదా. సో మనము అరుణ్ కుమార్ సార్తో మాట్లాడి ఈ విషయాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రధాన వార్త ముఖ్యంగా కేసీఆర్ గురించి మరి డైరెక్ట్ గానే రాధాకిషన్ రావు ఒప్పుకోవడం జరిగింది. కర్త కర్మ క్రియ అంతా మూల కారకుడు కేసీఆరే, ఆయన చెప్తేనే మేము చేసినాం. రహస్య కార్యకలాపాలంటే ఏంది? సో ఇందులో చాలా వస్తాయి ఈ రహస్య కార్యకలాపాలు. ఇగో ఆయన కుటుంబ సభ్యులు, పార్టీలో సన్నిహితుల రహస్య కార్యకలాపాలను మేము చక్కబెట్టాం. అంటే ఈ పోలీసులు పనిచేసింది ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి రహస్య కార్యకలాపాలను చక్కబెట్టడానికే రా నాయనా. మరి వాళ్ళే ఫ్రెండ్లీ పోలీస్ అని ఇట్టకేలకు మనకి ఇన్ని రోజుల తర్వాత అర్థమైంది. అయితే ఇన్ని రోజులు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్, కేటీఆర్ తర్వాత ఈ సంతోష్ రావు, హరీష్ రావు పేర్లు జోరుగా వినబడ్డాయి. బట్ వీళ్ళు కూడా ఇందులో ఉన్నారు. ఇక్కడ చేయమని చెప్పింది గోరంత అంటే వీళ్ళ చేయమని చెప్పింది కొండంత. ఇంకెక్కువ చేసిరు అన్నట్టు, ఎట్లాగో చేస్తురు కదా, అరే ఇంకా చేయరా అని చెప్పి ఎవడి స్థాయిలో వాళ్ళు ఈ పెగాసిస్ ని వాడుకోవడము, ఫోన్ ట్యాపింగ్ ని వాడుకోవడము, ఆఖరికి రాధాకిషన్ రావు వ్యాపారస్తులను బ్లాక్మెయిల్ చేసి 3rd డిగ్రీ ఉపయోగించుకొని, ఎర్రబల్లి దయాకర్ రావు కూడా వ్యాపారాలను బ్లాక్మెయిల్ చేసి 3rd డిగ్రీ ఉపయోగించుకొని వాళ్ళ ఆస్తులు ఈ పోలీసుల పేర్ల మీదకి మార్చే ప్రయత్నం చేసిరు. మార్చే ప్రయత్నం చేసుడు కాదు. అండ్ అట్లనే 40 మంది ఆడవాళ్ళను ఈ కానిస్టేబుల్స్, అంటే ఒక కానిస్టేబుల్ స్థాయి వ్యక్తి కూడా ఫోన్ ట్యాపింగ్ ని ఉపయోగించి 40 మంది ఆడవాళ్ళను వాడుకొని వదిలేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఫిజికల్ గా మెంటల్ గా హెరాస్ చేసి చిత్ర హింసలు పెట్టి, మళ్ళీ అలాగే అక్కడ ఉన్నటువంటి నల్గొండ భువనగిరి ఏరియాలో ఉన్నటువంటి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి ఫామ్ హౌస్లు వాళ్ళ ఫామ్స్ రాయించుకొని ఇవన్నీ కూడా చేసిందంటే ఫోన్ ట్యాపింగ్ ఏ రకంగా మరి ఇబ్బంది పెట్టింది. ఆఖరికి సొంత పెళ్ళాం ఫోన్ కూడా మరి ట్యాప్ చేయించిండు ఒక కుటుంబంలో ఉన్నటువంటి నేత అని చెప్పి కూడా జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి. మరి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే ఇది ఖచ్చితంగా దేశ ద్రోహం కేసు అయినా అవుతుంది. అంటే మన డేటా మనకి తెలియకుండానే వాళ్ళ ఆపరేషన్స్ లోకి వెళ్ళిపోయినాయి. అంటే ప్రతిపక్ష నాయకులను కూడా తొక్కే విధంగా మరి వాళ్ళు చేసేటువంటి పనులు ఏందో తెలుసుకొని మరి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి, వాళ్ళు ఏదైనా కాళేశ్వరం గురించి మాట్లాడినవా అయితే నీ సంగతి ఇది బయట పెడతాం, మరి నీ ఫోన్ ట్యాపింగ్ లో మాకు ఇది దొరికింది, నీ జీవితం రోడ్డుకి ఈడుస్తామని చెప్పి ప్రతిపక్ష నాయకులను, అప్పట్లో ప్రతిపక్ష నాయకులు ఉన్న వాళ్ళని మరి టార్చర్ పెట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. ఇట్లా ఎవడు ప్రశ్నిస్తే వాళ్ళను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. సో మన డేటా అంటే వీళ్ళ లూప్ హోల్స్ ఏంది, వీళ్ళ వీక్నెస్ ఏంది, వీళ్ళ వీక్నెస్ మీద కొడితే వీళ్ళు బెండ్ అవుతారు, భయపడతారు, వీళ్ళ బెండ్ తీయాలన్నట్టుగా చిత్రహింసలు పెట్టి మానసికంగా ముందరికెళ్ళడం జరిగింది. సో దీన్ని బహిరంగంగానే ఒక పెద్ద ఛానల్లోనే మన రీసెంట్ గా ఇచ్చినటువంటి కేసీఆర్ గారి ఇంటర్వ్యూలో సర్వసాధారణం అని చెప్పి ఆయన కొట్టి పడేశారు. హోమ్ మినిస్టరే చేసిండు, హోమ్ మినిస్టర్ వాళ్ళ కనుసన్నల్లో ఉంటది అని చెప్పి. అసలు నిజంగా తెలంగాణ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ ఉన్నాడా నాయన అంటే తూర్పు తిరిగి దండం పెట్టుకుంటే కనబడతాడేమో అని చెప్పి ఈ గత 5 ఏళ్లలో చాలా మంది తిరిగి చూసిర్రు. మరి హోమ్ మినిస్టర్ కనబడ్డా అంటే నోట్లో నాలుక లేని మనిషి ఏడ కనబడడు. మరి ఈ హోమ్ మినిస్ట్రీ కూడా ఏదో అట్లా ఇయ్యాలని చెప్పి ఒక సీట్ ఇచ్చిరే తప్ప మరి పెద్ద ఆయన కనుసన్నలనే ఈ హోమ్ అనేది నడిచింది అన్న విషయం మనకి స్పష్టంగా కనబడతా ఉంది. మరి ఇటువంటి తరుణంలో మరి కేసీఆర్ ఇప్పుడు జనరల్ గా మీరు చూడండి, అక్కడ సెంట్రల్లో సిబిఐ ఈడీ కేసు కావచ్చు, కవిత అప్రూవల్ గా లైక్ కవిత ఏమంటారు, కవిత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆడిటర్ బుచ్చిబాబు కావచ్చు, లేకపోతే ఇంకొంతమంది కావచ్చు, వీళ్ళందరూ కూడా అప్రూవర్ గా మారిపోయారు. వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ప్రధాన సూత్రధారి కల్వకుంట్ల కవిత, ఆమె చెప్తేనే మేము లిక్కర్ స్కామ్ చేసినామని చెప్పి వాళ్ళు క్లియర్ గా చెప్తే ఈడీ ఆ ప్రూఫ్లు పట్టుకొని కవితను అరెస్ట్ చేసి ఇప్పుడు తీహార్ జైల్లో ఉంచింది. మరి ఇక్కడ రాధాకిషన్ రావు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఏమని? మాజీ డీసీపీ వెల్లడించిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్. సో స్పష్టంగా చెప్తా ఉన్నాడు, కర్త కర్మ క్రియ అంతా కేసీఆర్ అని చెప్పి డైరెక్ట్ గా వాంగ్మూలంలో మరి కేసీఆర్ పేరే ఇవ్వడం జరిగింది. మరి కేసీఆర్ పేరు ఇవ్వడం జరిగింది. మరి ఈ కేసీఆర్ అనే 3 అక్షరాల పేరు ఏదైతే ఉందో మరి అది తెలంగాణలో
ఒక కీలక పాత్ర పోషించినటువంటి పేరు. మరి ఇటువంటి పేరుని వాంగ్మూలంలో చెప్పినప్పుడు ఇమీడియట్ గా కేసీఆర్ కి నోటీసులు పంపించాలన్నా మరి తెలంగాణ ప్రజల ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, మరి కేసీఆర్ అరెస్ట్ చేస్తే మరి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురైతే, సో ఇవన్నీ కూడా రకరకాల కోణాల్లో ఆలోచించుకున్నప్పటికీ నిన్న బండి సంజయ్ గారు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది, మా ఫోన్లన్నీ కూడా ట్యాప్ అయినాయి, ఎవరు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ కీలక మంత్రి కేసీఆర్ ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, ఈ కేసుని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఒకవేళ కవితని అప్రూవర్ గా మారినటువంటి వాళ్ళు కవిత పేరు చెప్పగానే కవితను అరెస్ట్ చేసినప్పుడు మరి ఇక్కడ కేసీఆర్ ని కూడా అరెస్ట్ చేస్తే మరి ఏం పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అంశాలుని. అందులో కేసీఆర్ ఈ రోడ్ షోలో కూడా కుంటుకుంటూనే పోతున్నారు, అవన్నీ కూడా చూస్తా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మన 70 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తిని మరి ఈ విషయం మీద మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే కొన్ని రకాలుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ చాలా మంది ఒక వైపు వన్ సైడ్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ అరెస్ట్ కోరుకోదు, బట్ వన్ సైడ్ ఆఫ్ తెలంగాణ వీళ్ళు పెట్టినటువంటి ఇబ్బందులు, ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎవరెవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరూ కూడా శిక్ష, ఎవరికైనా శిక్షనే, ఎంత తోడునైనా సరే కర్మ వెంటాడుతుంది, ఎంత తోడుకైనా శిక్ష తప్పదు, ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాల్సిందే అని చెప్పి ఇంకొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మనకి నిన్ననే వాంగ్మూలం ఇవ్వడం జరిగింది, బట్టబయలైంది కాబట్టి డైరెక్ట్ గానే అందులో వాంగ్మూలం ఇచ్చి కర్త కర్మ క్రియ అంతా కేసీఆర్, ప్రధాన సూత్రధారి కేసీఆర్ అని చెప్పి ఆయన ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి మరి నెక్స్ట్ ఈ ఉచ్చు ఒక కేసీఆర్ మెడకు చుట్టుకోబోతోందా, మరి నోటీసులు ఇస్తున్నారా, మరి ఏం జరగబోతోంది తెలంగాణ రాష్ట్రంలో, మరి లోక్సభ తర్వాత అరెస్ట్ తప్పదు అని చెప్పి అరుణ్ కుమార్ గారు చెప్తా ఉన్నారు. ఎలక్షన్ పోలింగ్ అయిపోయిన మే 13వ తారీఖు నెక్స్ట్ డే, ఆ రోజు సాయంత్రం కావచ్చు మరుసటి రోజు కావచ్చు ఖచ్చితంగా అరెస్ట్ జరుగుతుంది అని చెప్పి అరుణ్ కుమార్ అడ్వకేట్ అయితే చెప్తా ఉన్నారు. మరి చూద్దాం ఏం జరగబోతోందో, మరి ఏ రకంగా మరి వీళ్ళు ముందరికి వెళ్ళబోతున్నారో, మరి కేసీఆర్ అరెస్ట్ అవుతాడా లేదా అనేది కొన్ని రోజులు వెయిట్ చేస్తే మనకి క్లియర్ గా కూడా ఈ విషయం తెలుస్తుంది.